ఆమె పెళ్ళయింది, నేను పెళ్ళయింది, కలిసి ఉంటే తప్పేంది? అడల్టరీ అనింది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. శ్రీని గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. నువ్వు అంత పెద్ద పుడింగ్ సరే, నువ్వు అంత పెద్ద గొట్టంగా అని అడుగుతున్నాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. కూడా హద్దు ఉండాలి భయ. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. నేను కాముకుని తిరుగుబోతుని అయితే ఏంటి? నాకు దీన్ని చూసి కోరిక కలిగింది. ఆప్తుడియా దగ్గరకు తీసుకున్నాడు. దాంట్లో తప్పే ఉన్నది. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు ప్లీజ్. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. ఆవిడకి నాలెడ్జ్ ఉంది. అడల్టరీ అనే పదం మనకు కూడా తెలియదు. తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను. నాకు గూగుల్లో ఎదిగితే వ్యభిచారం వచ్చింది. అంటే నేను వ్యభిచారం చేస్తానని డైరెక్ట్ గా ఆవిడ చెప్పేసింది. పర్టికులర్ గా లేదు మేడం. ఏం చేస్తానండి, నేను రెచ్చగొడుతున్నాడండి. రెచ్చగొట్టడం వల్ల ఆ మాట అన్నాను. ఎవరు ఆర్పి ఒకటి చెప్తాయంటావా? ఎవరైనా ఆడబిడ్డ వ్యభిచారాలు అయ్యి అనే మాటలు మాట్లాడకూడదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆవిడకు జీవితాన్ని ఇచ్చాడు. తప్పే ఉంది. వయసులో ఉన్న వాళ్ళు చేసి అది ఎంత పెద్ద బూత్ అంటే అడల్టరీ అంటే అడల్టరీ కదన్నా. ఏమండి, నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. వాళ్ళ ఇద్దరు కూతుర్లు వెళ్ళి వీరంగం చేశారు, గొడవ చేశారు. దారుణం ఏంటంటే ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఆ పిల్లల మీదకి ఏదో రాయో గీయో ఒక పెద్ద పట్టుకుని బయలుదేరినాడు. దీనికి ఉన్న విశ్వాసం ఉందారా నా కొడక? నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. అంటే వాళ్ళకి ఇంకా మదం తగ్గల. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు, కూతుర్ల మీదే, బయట కార్యకర్తల మీద, ఇంకోరి మీదో కాదు. ఎలా బతికారు అన్నాడు నువ్వు? ఇంకో పాయింట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అన్నాడు? 5 సంవత్సరాలనే కదా. తెలియదురా. అతను 5 సంవత్సరాల ముందే, అంటే 5 సంవత్సరాల్లోనే ఈ సెటప్ కూడా ఉంటుంది. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు.